పవన్ కళ్యాణ్కి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పార్టీని బలంగా నడపాలనుకుంటారు. తెలుగుదేశం కూడా అనుకుంది, తర్వాత నిదానంగా తెలంగాణ నుంచి యువతలకు వచ్చేసింది. అక్కడ ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినటువంటిది మొన్నటిసారి పోటీనే చేయకుండా పక్కకి తప్పుకుంది. కానీ మొన్నటిసారి పవన్ కళ్యాణ్ మాత్రం, జనసేన మాత్రం కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికలు. జనసేన లక్ష్యం అయితే తెలంగాణలో కూడా పోటీ చేయాలి అన్నటువంటి రూట్లోనే ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికలు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా, విడిగా చేస్తారా? పొత్తుకి సై అనడానికే సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ అని కూడా కనబడుతోంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా లాంటి చోట్ల, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా. అయితే హైదరాబాద్ అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోకి రాదు, అది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. బట్ ఓవరాల్గా స్థానిక ఎన్నికల్లో మాత్రం జనసేనతో కూడా పొత్తు పెట్టుకోవడానికే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అయితే మధ్యలో తెలుగుదేశం కూడా వస్తుందా? ఎందుకంటే తెలుగుదేశానికి కూడా కొన్ని బెల్ట్లో స్ట్రాంగ్ ఉంది. అప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక సమస్య అవుతుంది. ఆంధ్ర పార్టీలతో జట్టు అన్నటువంటి పదాన్ని కనుక తీసుకుని వెళ్తే భవిష్యత్తులో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మైనస్ అవుతుంది. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.